Hi guys, రీసెంట్గా టీసీఎస్ ఎన్క్యూటీ జరిగిన 15th జరిగిన ఎగ్జామ్ క్వశ్చన్స్. సో టోటల్ 4 క్వశ్చన్స్, మార్నింగ్ షిఫ్ట్ టు ఈవినింగ్ షిఫ్ట్ టు, రైట్. సో ఇవి చెక్ చేయండి ఒకసారి. 4 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, గివెన్ రేంజ్, ప్రాబ్లమ్ స్టేట్మెంట్, గివెన్ ఏ రేంజ్ ఎంఎన్ బోత్ ఇంక్లూజివ్. సో ఇక్కడ ఏమంటున్నాడు, రేంజ్ ఇస్తున్నాడు ఎం అండ్ ఎన్, అంటే 2 నెంబర్స్ ఇస్తాడు. అండ్ బోత్ ఇంక్లూజివ్ అంటే ఏంటి, ఎమ్ని ఎన్ అంటే యూజర్ ఇచ్చిన వాల్యూస్ని కూడా ఇంక్లూడ్ చేయాలి, రైట్. నెక్స్ట్, వేర్ 0 less than or equal to m, n less than or equal to 10,000. అంటే మనకి ఇచ్చిన m అండ్ n వాల్యూస్ ఎలా ఉండాలి, 0 to 10,000 మధ్యలోనే ఉండాలి. ఓకే, వీటిని దాటి వెళ్ళకూడదు. నెక్స్ట్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ఇంటిజర్ బిట్వీన్ m అండ్ n. అంటే ఏమంటున్నాడు, ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చాడు, వాటి మధ్యలో ఉన్న సమ్మేషన్ ప్రింట్ చేయమని చెప్తున్నాడు. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి, సమ్మేషన్ ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 0 అండ్ 3 ఇస్తే నాకు ఇన్పుట్, నేనేం ప్రింట్ చేయాలి, 0 + 1 + 2 + 3 టోటల్ 6. సో 6 అవుట్కమ్ ప్రింట్ చేయాల్సి ఉంటుంది. క్లియర్. సో దీనికి ఏం చేయొచ్చు, ఒక లూప్ తీసుకొని ఎస్యూమ్ దట్ 0 అండ్ 3 AB వాల్యూస్ అనుకుంటే A నుంచి B వరకు ఇటరేట్ చేసుకుంటూ ఒక సమ్ వేరియబుల్ తీసుకొని సమ్మేషన్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ వే. సెకండ్ వే ఏంటి అంటే, ఇక్కడ నా దగ్గర ఉన్న 2 నెంబర్స్ని బిగ్గెస్ట్ నెంబర్ పిక్ చేసుకొని ఆ బిగ్గెస్ట్ నెంబర్ వరకు ఉన్న వాల్యూస్ని సమ్మేషన్ చేసుకొని అండ్ స్మాలెస్ట్ నెంబర్ వరకు ఉన్న వాల్యూస్ని ఒక సమ్మేషన్ తీసుకొని జస్ట్ ఫార్ములా, మనకు మ్యాథ్ యాప్టిట్యూడ్లో ఫార్ములా ఉంటుంది, సమ్ ఆఫ్ ద నెంబర్స్ నథింగ్ బట్ n × n + 1/2. ఆ ఫార్ములా యూజ్ చేసుకుని ఇంకొంచెం ఈజీగా చేయొచ్చు వితౌట్ యూజింగ్ ఫర్ లూప్. ఓకే, సో 2 వేస్ డిస్కస్ చేద్దాం చూడండి. సో ఫస్ట్ బై యూజింగ్ ఫర్ లూప్ చూడండి. సో here I am trying to take inputs from the user. సో AB వాల్యూస్ తీసుకుంటున్నాం. ఓకే, నా AB వాల్యూస్ తీసుకున్న తర్వాత ఒక సమ్ వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటున్నా, ఇంట్ సమ్ ఈక్వల్స్ టు 0. ఎందుకు, మన A నుంచి B వరకు ఉన్న అన్ని వాల్యూస్ని ఎడిషన్ చేయడం కోసం సమ్ వేరియబుల్. అండ్ టేకింగ్ వన్ లూప్ ఫ్రమ్ A to B, A నుంచి B వరకు లూప్ తీసుకొని వాల్యూస్ని ఇటరేట్ చేస్తూ సమ్ చేసుకుంటున్నాను. సమ్ ప్లస్ ఈక్వల్స్ టు I అండ్ దెన్ ఎండ్ ఆఫ్ లూప్, SOP సమ్. సో వెరీ వెరీ బేసిక్ క్వశ్చన్. ఓకే, 2 క్వశ్చన్స్ ఇచ్చారు కదా, దాంట్లో ఒకటి బేసిక్, ఒకటి హార్డ్ క్వశ్చన్ ఇచ్చారు. సో దిస్ ఈస్ ద బేసిక్ వన్. ఓకే, ఇదే ప్రోగ్రామ్ని మనము ఇంకొక రకంగా కూడా చేయొచ్చు. అది ఎలాగో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఈసారి A వాల్యూ 3, B వాల్యూ 6 అనుకుంటే నేను ఇక్కడ ఏం చేస్తానంటే 6 వరకు ఉన్న నెంబర్స్ని సమ్మేషన్ చేస్తా. అంటే ఏంటి, n × n + 1/2, రైట్. అంటే ఇక్కడ n ఎవరు, B వాల్యూ నాకు, రైట్. సో అక్కడ ఏమవుతుంది, 6 × 7/2 నథింగ్ బట్ 21. సో 6 7s are 42/2 అంటే 21. నెక్స్ట్, ఈ 21లో ఏమేమి ఎడిషన్స్ ఉన్నాయి, ఏమేమి నెంబర్స్ యొక్క ఎడిషన్ ఉంది, 1 2 3 4 5 6. ఈ 6 నెంబర్ల ఎడిషన్ 21లో ఉంది. కానీ నాకు కావాల్సింది ఏంటి, 3 4 5 6 మాత్రమే. 3 నుంచే నాకు కావాలి, రైట్. సో నేను ఏం చేస్తా, ఈ సమ్మేషన్ సబ్ట్రాక్షన్ చేసేస్తాను. ఏదైతే 3కి బిఫోర్ ఉన్న వాల్యూస్ వాటి యొక్క సమ్మేషన్. సో 3కి బిఫోర్ అంటే 2, నథింగ్ బట్ A -1 వరకు ఉన్న వాల్యూస్ని సబ్ట్రాక్ట్ చేయాలి. దానికి సేమ్ ఫార్ములా వాడుకుంటే ఏమవుతుంది, 2 × 3/2 నథింగ్ బట్ 3. సో 21 - 3 చేసి 18గా ప్రింట్ చేస్తా. ఓకే, సో దీనికి ఎలా చేయొచ్చో చూడండి. కోడ్ జస్ట్ ఇన్పుట్స్ తీసుకొని ఈజీగా చేయొచ్చు. A = obj.next int and B = obj.next int. Okay, so
బి యొక్క సమ్మేషన్ కావాలి కదా, సో బి ఇంటూ బి ప్లస్ 1 హోల్ బై 2, దీనిలో నుంచి మైనస్ ఆఫ్ ఏ మైనస్ 1 ఇంటూ ఏ మైనస్ 1 ప్లస్ 1 హోల్ బై 2. సో మొత్తానికి ఎస్ఓపి ప్రింట్ చేసేస్తున్నా డైరెక్ట్గా. సో డైరెక్ట్గా మీరు ఈ ప్రాసెస్ చేసేయచ్చు. ఓకే, సో ఇది వన్ మోర్ మెథడ్ సమ్ ఆఫ్ ద నెంబర్స్కి. క్లియర్. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ వన్. సో ఒకసారి అన్ని క్వశ్చన్స్ చెక్ చేద్దాం. సో ఇది అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ఏ యూనిక్ ఎలిమెంట్ ఇన్ ఎన్ అరే. ఏమంటున్నాడు? యూనిక్ అంటే ఏంటి ఇక్కడ? యూనిక్ ఈజ్ నథింగ్ బట్ ఒక్కసారి ఉన్న ఎలిమెంట్ని ప్రింట్ చేయాలి. సో యూనిక్ అంటే ఏంటి? ఒక్కసారి ఉన్న ఎలిమెంట్ని ప్రింట్ చేయాలి మనం, రైట్. సో నేను దానికోసం ఏం చేయొచ్చు? అరేలో వన్ టైం ఉన్నది చెక్ చేసుకొని, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 3 2 3 2 ఉంది, రైట్. సో దాంట్లో 5 ప్రింట్ చేయమని అడుగుతున్నాడు. ఒకసారి క్వశ్చన్ క్లియర్గా చదవండి ఇంకొంచెం. యు ఆర్ గివెన్ ఎన్ అరే containing n integers where only one element is unique. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఒక్క ఎలిమెంట్ మాత్రమే ఒకసారి ఉంటుందంట. ఓకే, appears exactly once, ఒకసారి మాత్రమే ఉంటుంది, రైట్. వైల్ ఆల్ అదర్ ఎలిమెంట్స్ appear twice, మిగతా ఎలిమెంట్స్ అన్ని పక్కాగా 2 టైమ్స్ ఉంటాయి అంటున్నారు, రైట్. నెక్స్ట్ ఫైండ్ అండ్ రిటర్న్ ద యూనిక్ ఎలిమెంట్ అంటున్నారు, రైట్. దీన్ని నా అరేలో ఉన్న ఎలిమెంట్స్లో ఒక ఎలిమెంట్ మాత్రమే ఒకసారి ఉంటుంది, రిమైనింగ్ అన్ని 2 టైమ్స్ ఉంటాయి. ఓకే, రిమైనింగ్ నెంబర్స్ అన్ని 2 టైమ్స్ ఉంటాయి. సో దీన్ని నేను ఎలా చేయొచ్చు అంటే XOR ఆపరేటర్ని వాడుకొని జస్ట్ n ఇటరేషన్స్లో చేసేయచ్చు, లేదు అంటే ఫ్రీక్వెన్సీ వాడుకొని n² ఇటరేషన్స్లో చేయొచ్చు. 2 డిఫరెంట్ వేస్లో దీన్ని డిస్కస్ చేయొచ్చు మనం, రైట్. సో ఫస్ట్ XOR లాజిక్ చూడండి. లాజిక్లోకి వెళ్ళే ముందుగా నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ మేక్ 3 నెంబర్స్ ఈక్వల్. దిస్ ఈస్ థర్డ్ క్వశ్చన్. మేక్ 3 నెంబర్స్ ఈక్వల్. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రాబ్లమ్ స్టేట్మెంట్. యు ఆర్ గివెన్ ఏ 3 ఇంటీజర్స్ PQR. మనకి 3 ఇంటీజర్ వాల్యూస్ ఇస్తానంటున్నాడు PQR. యూ కెన్ పెర్ఫార్మ్ ద ఫాలోయింగ్ ఆపరేషన్స్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే కింద ఉన్న ఆపరేషన్స్ ఏవో మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాడు, రైట్. నెక్స్ట్ సెలెక్ట్ ఎనీ 2 నెంబర్స్ అండ్ ఇంక్రీజ్ బోత్ బై 1. అంటే ఇచ్చిన 3 నెంబర్లో ఇద్దరిని సెలెక్ట్ చేసి 1తో ఇంక్రీజ్ చేయమంటున్నాడు, ఓకే. అండ్ డిక్రీజ్ ద థర్డ్ వన్ బై 1. అంటే ఏమంటున్నాడు? ఇంకా ఏదైతే నువ్వు 2 సెలెక్ట్ చేసుకొని ఇంక్రీజ్ 1 చేసావు, మూడోది మిగులుతుంది కదా, దాన్ని డిక్రీజ్ 1 చేయమంటున్నాడు, ఓకే. నెక్స్ట్ యువర్ టాస్క్ ఈజ్ టు డిటర్మైన్ మినిమం నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ రిక్వైర్డ్ టు మేక్ ఆల్ 3 నెంబర్స్ ఈక్వల్. మన టాస్క్ ఏంటి? ఇక్కడ 3 నెంబర్స్ని ఈక్వల్ చేయాలి. ఎలా ఈక్వల్ చేయాలి? 2 నెంబర్స్ని ఏమో ఇంక్రీజ్ బై 1 చేసి 1 నెంబర్ని డిక్రీజ్ బై 1 చేసి 3 నెంబర్స్ని ఈక్వల్ చేయాలి. ఇలా ఈక్వల్ చేసే ప్రాసెస్లో మినిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పమంటున్నాడు, ఓకే. సో దీని మినిమం కనుక్కోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. 4 అనే ఇన్పుట్ ఇచ్చాడు, నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్. అంటే మీకు ఏం చేస్తున్నాడు? ఇక్కడ 3 నెంబర్స్ ఇస్తానంటున్నాడు, కానీ దానికన్నా ముందు ఇలాంటి 3 నెంబర్ సెట్స్ 4 ఇస్తానని ఒక ఇన్పుట్ ఇచ్చాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 4 ఇస్తా అంటున్నాడు, రైట్. 4 సెట్స్ ఇస్తాడు. సో 4 సెట్స్ ఏంటి? 1 2 3 4 4 3 2 6 1 1 7. సో ఈ 1 2 3 అనే సెట్కి -1 రావాలి. అంటే నాకు పాసిబిలిటీ లేదు ఈక్వల్ అవడానికి, సో అందుకని -1 ప్రింట్ చేస్తున్నాడు. నెక్స్ట్ 4 4 అనే వాల్యూకి ఆల్రెడీ ఆల్ ఆర్ ఈక్వల్, రైట్. సో 0 స్టెప్స్, నాకు 0 స్టెప్స్తో అయిపోతుంది, 0 ఆపరేషన్స్తో, రైట్. సో 0. నెక్స్ట్ 3 2 6 3 2 6 కూడా ఏంటి? నాకు అసలు పాసిబుల్ అవ్వదు ఈక్వల్ అవడానికి, సో -1 రావాలి. నెక్స్ట్ 1 1 7, దీనికి పాసిబిలిటీ ఉంది, 3 స్టెప్స్ చేస్తే వస్తుందంట, అందుకని 3 అవుట్పుట్ రావాలి, రైట్. అవి ఎలా వస్తాయి, ఏం జరుగుతుంది అనేది మళ్ళీ క్లియర్గా డిస్కస్ చేద్దాం, ఓకే. నా కమ్ టు ద నెక్స్ట్ వన్. ఎస్, మినిమం టీమ్ సెలక్షన్ టు కవర్ రిక్వైర్డ్ స్కిల్స్, ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే టీమ్ సెలక్షన్ చేయాలి టు కవర్ రిక్వైర్డ్ స్కిల్స్, ఓకే. కొన్ని స్కిల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, అవన్నీ కవర్ చేసేటట్టుగా మినిమం నెంబర్ ఆఫ్ టీమ్స్ని సెలెక్ట్ చేయగలగాలి, ఓకే. సో దానికి ఏమంటున్నాడు? యు ఆర్ గివెన్ ఏ లిస్ట్ ఆఫ్ రిక్వైర్డ్ స్కిల్స్. అంటే ఏంటి? మనకి లిస్ట్ ఆఫ్ రిక్వైర్డ్ స్కిల్స్ ఇస్తా అంటున్నారు, ఓకే. వాళ్ళకి ఏమేమి స్కిల్స్ కావాలో ఇస్తారు. అండ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్, సో క్యాండిడేట్స్ కూడా ఇస్తున్నారు, ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారని.
వేర్ ఈచ్ క్యాండిడేట్ హ్యాస్ ఏ సబ్సెట్ ఆఫ్ స్కిల్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్కి వాళ్ళకి వచ్చిన స్కిల్స్ ఏంటనేది కూడా మనకు సబ్సెట్స్గా ఇస్తానంటున్నాడు. అండ్ యువర్ టాస్క్ ఈజ్ టు ఫైండ్ ఆల్ స్మాలెస్ట్ పాసిబుల్ టీమ్. అంటే ఏంటి, మన టాస్క్ ఏంటి ఇక్కడ ఫైండ్ చేయాల్సింది, స్మాలెస్ట్ పాసిబుల్ టీమ్ని పిక్ చేసి వాళ్ళకి. ఓకే, సచ్ దట్ ఆల్ రిక్వైర్డ్ స్కిల్స్ ఆర్ కవర్డ్. అంటే మనం పిక్ చేసిన టీం ఎలా ఉండాలి, అన్ని స్కిల్స్ని కవర్ చేసేటట్టు ఉండాలి. ఏదైతే వాళ్ళ రిక్వైర్మెంట్ ఉందో స్కిల్స్ అవన్నీ కవర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ రిక్వైర్డ్ స్కిల్స్ లిస్ట్. ఫస్ట్ ఇచ్చేది ఏంటి మీకు, రిక్వైర్డ్ స్కిల్స్ లిస్ట్ ఇస్తాడు. తర్వాత సెకండ్ వన్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇస్తున్నాడు. థర్డ్ వన్ స్కిల్స్ సెట్స్ ఆఫ్ ఎన్ క్యాండిడేట్స్. ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్కి వాళ్ళకు ఉన్న స్కిల్ ఏంటనేది సపరేట్గా ఇస్తున్నాడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రిటర్న్ ద ఇండిసెస్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫార్మింగ్ ద స్మాలెస్ట్ టీమ్. వాడు ఏమంటున్నాడు, ఇండెక్స్ ఇవ్వమంటున్నాడు. సో ఏమి స్కిల్స్ అనేది ప్రింట్ చేయకూడదు, ఇండెక్స్ని మాత్రం ప్రింట్ చేయాలి. రైట్, నెక్స్ట్ ఒకసారి వాళ్ళు ఇచ్చిన 3 ఇన్పుట్స్ చెక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఏబిసి ఇచ్చారు. ఏబిసి వాళ్ళకున్న రిక్వైర్డ్ స్కిల్ సెట్, సారీ ఏబిసిడి. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎన్ని, 4 మెంబర్స్ ఉన్నారు క్యాండిడేట్స్. ఓకే, వాళ్ళకున్న స్కిల్ సెట్ ఆఫ్ ఎన్ క్యాండిడేట్స్. సో ఈ 4 ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఇండివిజువల్ పర్సన్కి ఉన్న స్కిల్ సెట్. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని 0 and 2 అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాడు. నాకు ఎలా ప్రింట్ చేస్తున్నాడు అంటే, ఇక్కడ ఏబిసిడి ఉంది చూడండి. సో ఈ ఏబిసిడి కవర్ అయ్యేటట్టుగా ఇలా నలుగురులో నువ్వు ఎవరిని పిక్ చేసుకుంటే వస్తుంది, ఓన్లీ ఏ పిక్ చేసుకుంటే రాదు, ఓన్లీ బి అంటే ఓన్లీ ఏబి ఇది పిక్ చేసుకుంటే పాసిబుల్ అవ్వదు, ఓన్లీ బీసీ పాసిబుల్ అవ్వదు, ఓన్లీ సిడి పాసిబుల్ అవ్వదు, ఓన్లీ డి పాసిబుల్ అవ్వదు. అప్పుడు నువ్వేం చేయాలి, 2 సెట్స్ తీసుకోవాలి. నా ఏబి బీసీ, అక్కడ నాకు రిపిటేషన్ వస్తుంది, రిపిటేషన్ కూడా రాకూడదు. రైట్, నెక్స్ట్ ఏబిసిడి, ఎస్ ఇక్కడ రిపిటేషన్ రావట్లేదు. సో నువ్వేం చేయొచ్చు, ఏబిసిడి అనే సెట్ని తీసుకోవచ్చు. ఓకే, ఇదేమో 0th ఇండెక్స్, ఇదేమో సెకండ్ ఇండెక్స్. అంటే మనకి ఇక్కడ వీటిని 0, 1, 2, 3గా ఇండెక్సెస్ని తీసుకుంటే ఆ సబ్సెట్స్ని, సో 0 and 2 వీటిని నువ్వు ప్రింట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, దీన్ని మనము బై యూజింగ్ సబ్సీక్వెన్స్ చేయొచ్చు, సబ్సీక్వెన్స్ లాజిక్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. కాకపోతే కొంచెం నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఎక్కువ వస్తాయి, లేదా కలెక్షన్స్ డిఎస్ఏ పట్టుకొని ఇంకొంచెం నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తగ్గించుకునేలా కూడా ప్లాన్ చేయొచ్చు. ఓకే, దీస్ ఆర్ ద 4 క్వశ్చన్స్ వాట్ దే హ్యావ్ ఆస్క్డ్ ఇన్ టీసీఎస్ ఎగ్జామ్. టీసీఎస్ ఎగ్జామ్లో అడిగిన 4 క్వశ్చన్లు ఇవి. రైట్, అండ్ ఒక క్వశ్చన్ డిస్కస్ చేశాం కదా. సో నెక్స్ట్ కమ్ టు ద సెకండ్ వన్. సో సెకండ్ వన్ ఇది. రైట్, ఈ సెకండ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం ఫస్ట్. సో ఫైండ్ యూనిక్ ఎలిమెంట్స్ అన్నారు. ఈ యూనిక్ ఎలిమెంట్స్ అన్న దగ్గర 2 వేస్లో చేయొచ్చు అని చెప్పాను. ఒకటి ఫ్రీక్వెన్సీ బేస్ చేసుకొని, 2 XOR ఆపరేటర్ వాడుకొని. XOR ఆపరేటర్ ఎందుకు పాసిబుల్ అవుతుంది అంటున్నాను అంటే, నాకు ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ట్వైజ్ ఉంటుంది అన్నాడు, ఒక్క ఎలిమెంట్ తప్ప, ఒక్క నెంబర్ తప్ప మిగతావన్నీ ట్వైజ్ ఉంటాయి అంటున్నారు. ఆ ఒక్క నెంబర్ ఎన్నిసార్లు ఉంటుంది, 1 టైమే ఉంటుంది. రైట్, సో ఒక నెంబర్ మాత్రం ఒకసారి ఉంటుంది, రిమైనింగ్ నెంబర్స్ అన్ని ట్వైజ్ ఉంటాయి అంటున్నారు. సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5, 3, 2, 3, 2 ఇది నా అరే ఎలిమెంట్స్. రైట్, నా ఇన్పుట్. సో నేను దీన్ని ఏం చేయబోతున్నా ఇప్పుడు, మీరు అబ్జర్వ్ చేయండి. XOR ఆపరేషన్ టేబుల్ ఏంటి మనకి అసలు యాక్చువల్గా, సో ఏ బి అనుకుంటే ఏ XOR బి చెక్ చేస్తే మనకి ఏమేమి వస్తాయి, ఏ బి, ఏ XOR బి. సో 1, 1 ఉంటే 0, 0, 1 ఉంటే 1, సో 1, 0 ఉంటే 1, 0, 0 ఉంటే 0. రైట్, 2 సేమ్ ఉంటే 0 అవుట్కమ్ వస్తుంది, 2 డిఫరెంట్ ఉంటే 1 అవుట్కమ్ వస్తుంది XOR టేబుల్. రైట్, సో ఇక్కడ నేను ఏం చేయొచ్చు ఇప్పుడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5 అనే నెంబర్ తీసుకుంటే 5కి బైనరీ వాల్యూ ఎంత, 101. రైట్, నెక్స్ట్ 3 అనే నెంబర్ తీసుకుంటే 3కి బైనరీ వాల్యూ ఎంత, 011. అగైన్ 2 అనే నెంబర్ తీసుకుంటే 2కి బైనరీ వాల్యూ ఎంత, 010. అగైన్ 3కి 011. అగైన్ 2కి 010. ఓకే, సో ఈ 5 నెంబర్లకి ఇప్పుడు మనం ఏం చేయాలి, XOR ఆపరేషన్ చేయాలి. రైట్,
సో ఈ 5 నెంబర్లకి XOR ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది మనం. సో ఫస్ట్ 5 అనే నెంబర్ తీసుకుంటే 101. సో దీనికి XOR విత్ 3 చేస్తే ఏమవుతుంది నాకు వాల్యూ? సో 11 ఉంటే 0, 01 1, 10 1. క్లియర్. నెక్స్ట్ అగైన్ 2 అనే నెంబర్ ఉంది. 2 అనే నెంబర్కి చేస్తే ఏమవుతుంది? 0 1 0. అగైన్ దీనికి XOR చేస్తే 0 0 0, 1 1 0, 1 0 1. అగైన్ 3. నెక్స్ట్ మళ్ళీ 3 ఉంది. సో 3కి చేస్తే 1 0 1. ఇక్కడ ఏమవుతుంది? 0 1 1, 0 0 0, 1 1 0. రైట్. నెక్స్ట్ 2 అనే నెంబర్ ఉంది మళ్ళీ. సో 2 అనే నెంబర్కి ఏమవుతుంది? 2 అనే నెంబర్కి చెక్ చేస్తే 0 1 0. సో 0 1 1. ఐ థింక్ మనం ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాం. లెట్ మీ చెక్. 4 2 1 1 0 0. ఇక్కడ వరకు కరెక్టే. నెక్స్ట్ 2 తీసుకునేటప్పుడు 0 1 0, 0 0 0 1. నెక్స్ట్ 3 దగ్గర 0 1 1 వస్తుంది. యా 3 దగ్గర మనం ఇక్కడ రాంగ్ రాసాము చూడండి. ఈ స్టేట్మెంట్ రాంగ్ రాసాము. సో లెట్ మీ కరెక్ట్. 3కి యాక్చువల్గా మనం ఇందాక 1 0 1 రాసాము. యాక్చువల్గా 0 1 1 కదా. సో ఇది చెక్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది నాకు? 1 1 1, 0 1 1, 0 1 1, 1 0 1. నెక్స్ట్ 2 దగ్గరకు వస్తే 0 1 0. సో దీన్ని చెక్ చేస్తే ఏమవుతుంది? 1 0 1, 1 1 0, 1 0 1. ఫైనల్గా ఇంకా వాల్యూస్ లేవు నా దగ్గర. సో దీన్ని బైనరీలోకి మారిస్తే 5 వస్తుంది. సో ఈ వాల్యూని అవుట్పుట్లో బై యూజింగ్ n ఇటరేషన్స్ చెప్పేయచ్చు మనం 5 అని. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? 1s 0s 0s 1s అవుతున్నాయి. అవునా? సో ఒకసారి ఉన్న వాల్యూని 3తో చేస్తే వాల్యూస్ మారుతున్నాయి. మళ్ళీ వాల్యూని మళ్ళీ 3తో చేస్తే ఏమవుతుంది? అది నార్మల్గా అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇంకొంచెం ఈజీగా టెస్ట్ కేసు చెప్తా చూడండి. 5 3 3 తీసుకున్నా. 5 3 3 తీసుకుంటే ఏమవుతుంది? 5కి 1 0 1. నెక్స్ట్ 3 అనే ఎలిమెంట్ తీసుకుంటే 0 1 1. నాకేమవుతుంది? ఇప్పుడు ఇది 0 1 1 అవుతుంది. మళ్ళీ నేను 3 అనే నెంబర్ని తీసుకుంటే ఏమవుతుంది? 0 1 1. అంటే ఏమవుతుంది? 1 0 1. అంటే మీకు ఇక్కడ ఏదైతే వాల్యూస్ వచ్చాయో అవి మళ్ళీ రివర్స్ అవుతున్నాయి. రైట్. సో జీరోస్ బికమ్స్ వన్స్, వన్స్ బికమ్స్ జీరోస్. ఇలా 2 టైమ్స్ చేస్తే ఏమవుతుంది? ఒరిజినల్ వాల్యూ వచ్చేస్తుంది నాకు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ నాకు 2 టైమ్సే ఉంటుంది. అంటే ఏంటి దానికి మీనింగ్? అగైన్ ఒరిజినల్ వాల్యూకి నా ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది. రైట్. సో ఈ లాజిక్ వాడుకొని జస్ట్ n ఇటరేషన్స్లో మనం దీంట్లో యూనిక్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే. సో దానికి చూడండి ప్రోగ్రామ్. యూజర్ దగ్గర నుంచి అరే సైజ్ అలాంగ్ విత్ అరే ఎలిమెంట్స్ తీసుకుంటాను ఫస్ట్. సో ఇంట్ ఏ న్యూ ఇంట్ ఆఫ్ n loop 0 to n and then a of I equals to obj dot next int. జస్ట్ నేను అరే ఎలిమెంట్స్ తీసుకున్నా. ఇక్కడ అరే ఎలిమెంట్స్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ఒక ఎలిమెంట్లో ఎక్స్ అనే దాంట్లో 0 స్టోర్ చేసుకున్నా. ఓకే. సో 0th ఇండెక్స్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి చెక్ చేసుకుంటూ వెళ్తా ఇప్పుడు. సో ఫర్ int I equal to 0, I less than n, I plus plus. So x equals to x cap a of I. సో నాకేమవుతుంది? ఫస్ట్ 0 ఉంటుంది xలో. సో 0 cap 5 అంటే 5 వస్తుంది. రైట్. నెక్స్ట్ 5 తర్వాత 5 cap 3 అలా సో ఆన్ జరుగుతూ వెళ్తుంది. ఎట్ ద ఎండ్లో నాకు SOP x చేసుకుంటే 5 అనేది అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. దిస్ ఈస్ వన్ అప్రోచ్. XOR యూజ్ చేసుకొని చేస్తున్నాం. XOR అప్రోచ్ ఇది. ఓకే. XOR కాకుండా ఫ్రీక్వెన్సీ బేస్డ్ వెళ్తానంటే ఇంకొక ప్రాసెస్ చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో చెక్ చేసుకుంటా. 1 ఫ్రీక్వెన్సీ ఉన్నదాన్ని అవుట్పుట్లో ప్రింట్ చేసుకుంటా. సో ఆ అప్రోచ్ చూడండి. సో లెట్ మీ కాపీ ద ఇన్పుట్ స్టేట్మెంట్స్. సో యూజర్ దగ్గర నుంచి ఎలిమెంట్స్ తీసుకున్నా. రైట్. నా ఒక ఎలిమెంట్ని కాన్స్టెంట్గా ఉంచి, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి మనం ఫ్రీక్వెన్సీ కట్టాలి కాబట్టి సో కాన్స్టెంట్గా ఒక ఎలిమెంట్ తీసుకొని అండ్ కౌంట్ తీసుకుంటున్నాను.
0. నెక్స్ట్ ఇంకొక లూప్ తీసుకుంటున్నా, అంటే ఒక ఎలిమెంట్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మిగతా ఎలిమెంట్స్తో కంపేర్ చేయాలి కాబట్టి ఇంకొక లూప్ తీసుకొని కంపేర్ చేస్తున్నా. ఇఫ్ ఏ ఆఫ్ ఐ డబుల్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ జే, నథింగ్ బట్ ఐత్ పొజిషన్ వాల్యూ జేత్ పొజిషన్ వాల్యూ ఈక్వల్ అయితే కౌంట్ చేసుకుంటున్నా. ఎట్ ద ఎండ్ అండ్ ఎంటైర్ ఎరే వాల్యూస్ని చెక్ చేసిన తర్వాత ఏం చేస్తున్నా, ఆ కౌంట్ అనేది 1 ఉందా, 1 ఉంటే అది యూనిక్ ఉన్నట్టు, రైట్? సో 1 ఉంటే ప్రింట్ చేసేస్తున్నా అవుట్పుట్లో ఆ రెస్పెక్టివ్ ఎలిమెంట్ని ఏ ఆఫ్ ఐ. అండ్ దెన్ నాకు ఇంకా బ్రేక్ చేస్తున్నా, అవుటర్ లూప్ నాకు రన్ అవ్వక్కర్లేదు. చెక్ చేయండి, ఇక్కడ అవుటర్ లూప్ ఎందుకు రన్ అవ్వక్కర్లేదని చెప్తున్నాను. వెయిట్, ఇప్పుడు చూడండి, అవుటర్ లూప్ నాకు ఎందుకు రన్ అవ్వక్కర్లేదు. వన్స్ ఎలిమెంట్ ఫౌండ్ అయిన తర్వాత నాకు మళ్ళీ ఇక్కడ నుంచి ఏమవుతుంది, ఐ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. సో వన్స్ అవుట్పుట్ వచ్చిన తర్వాత నాకు మళ్ళీ మిగతా నెంబర్స్ పక్కాగా ఒక ఎలిమెంటే 1 టైం ఉంటుంది అన్నారు. సో ఆ ఒక్కటే వచ్చేసింది నాకు ఇక్కడ. సో మిగతా ఎలిమెంట్స్ని నేను చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో వెంటనే అవుటర్ లూప్ ఆపేయడానికి బ్రేక్ అప్లై చేస్తున్నా, బ్రేక్ స్టేట్మెంట్. సో ఈ బ్రేక్ స్టేట్మెంట్ ఎక్కడ రాసాను, ఇఫ్ కండిషన్లో. ఈ ఇఫ్ కండిషన్ ఎక్కడ ఉంది, ఐ లూప్లో ఉంది. సో యాక్టివ్గా ఉన్న ఐ లూప్ బ్రేక్ అయిపోతుంది. క్లియర్? దిస్ ఈస్ థర్డ్ క్వశ్చన్, సారీ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, కమ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చెక్ చేయండి, మేక్ 3 నెంబర్స్ ఈక్వల్. సో దీని గురించి కొంచెం డిస్కషన్ బాగానే చేయాలి. వై? బికాస్ ఇది నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన 2 క్వశ్చన్లు కూడా బేసిక్ క్వశ్చన్స్. సో మార్నింగ్ ఒక క్వశ్చన్, ఈవినింగ్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన 2 క్వశ్చన్స్. సో కమ్ టు దిస్ వన్. ఇది కొంచెం రికర్షన్లో చేయాల్సి ఉంటుంది, లైక్ స్టాలిన్ స్టైల్లో చేయాలి. స్టాలిన్లో మనకి చూపిస్తారు కదా, ఒక నుంచి ముగ్గురికి, ముగ్గురు నుంచి ఇంకొక ముగ్గురికి, ఆ ప్రాసెస్లో ఇది జరుగుతుంది, రికర్షన్ ప్రాసెస్. సో ఇది ఒకసారి చెక్ చేయండి. క్వశ్చన్ చదువుదాం. మేక్ 3 నెంబర్స్ ఈక్వల్. ఓకే, 3 నెంబర్స్ని ఈక్వల్ చేయాలి. యు ఆర్ గివింగ్ 3 ఇంటీజర్స్ PQR. PQR అని 3 ఇంటీజర్స్ ఇస్తారు. యూ కెన్ పెర్ఫార్మ్ ద ఫాలోయింగ్ ఆపరేషన్స్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. మనకు వాళ్ళు కింద ఇచ్చిన ఆపరేషన్స్ని ఎన్నిసార్లన్నా పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్, సెలెక్ట్ ఎనీ 2 నెంబర్స్ అండ్ ఇంక్రీజ్ బోత్ బై 1. 2 నెంబర్స్ని సెలెక్ట్ చేసి దాన్ని ఆ 2 నెంబర్స్ని 1తో ఇంక్రిమెంట్ చేయమంటున్నాడు. నెక్స్ట్, డిక్రీజ్ థర్డ్ నెంబర్, అంటే మిగిలిపోయిన 3వ నెంబర్ని డిక్రీజ్ బై 1 చేయమంటున్నాడు. ఓకే, యువర్ టాస్క్ ఈజ్ టు డిటర్మైన్ మినిమం నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ రిక్వైర్డ్. అంటే ఏమంటున్నాడు, అతి తక్కువ ఆపరేషన్స్ చేసి ఆ మూడింటిని ఈక్వల్ చేయమంటున్నాడు. సో ఆ ఆపరేషన్స్ ఎన్ని పడతాయి, 1, 2, 3 మనం ప్రింట్ చేయాలి అవుట్పుట్లో. పాసిబిలిటీ అవుతుంది అనుకోండి, నెంబర్ ప్రింట్ చేస్తాం. పాసిబుల్ అవ్వకపోతే -1 ప్రింట్ చేస్తాం. ఆల్రెడీ సార్టెడ్ ఆర్డర్, ఐ మీన్ ఆల్ ఆర్ ఈక్వల్ అనుకోండి, అప్పుడు 0 ప్రింట్ చేస్తాం. సో వాటికి తగ్గట్టుగా 3 ఇన్పుట్లు ఇచ్చున్నారు చూడండి, 3 డిఫరెంట్ వేస్, 3 డిఫరెంట్ కేటగిరీస్ సంబంధించిన ఇన్పుట్స్ ఇచ్చారు. సో అక్కడ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ 4, అంటే 4 డిఫరెంట్ సెట్స్ ఇవ్వబోతున్నాడు మీకు ఇక్కడ. సో 1, 2, 3 ఇచ్చాడు ఒకటి, దానికి -1 అవుట్పుట్. నెక్స్ట్ అంటే ఈ 1, 2, 3కి అవుట్పుట్ -1, 444కి అవుట్పుట్ 0, 326కి -1, అగైన్ 117కి 3. ఇలా అవుట్పుట్స్ని ప్రింట్ చేయాలి నువ్వు. ఓకే, సో ఫస్ట్ ఒక్కొక్క టెస్ట్ కేస్ తీసుకొని అది ఎలా రన్ అవుతుందో నేను చెప్తాను. మ్యాథ్ లాజిక్ కొంచెం పెద్దది ఉంటుంది, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ 1, 2, 3 తీసుకోండి. సో 1, 2, 3 ఇవి నాకు 3 నెంబర్స్, రైట్? అస్యూమ్ దట్ X, Y, Z అనుకోండి. ఓకే, సో XYZ అనుకుంటే వీటిని నేనేం చేయొచ్చు, ఏమన్నా 2 నెంబర్స్ని ఇంక్రీజ్ చేసుకోమన్నాడు బై 1తో, ఒక నెంబర్ని డిక్రీజ్ చేసుకోమన్నాడు బై 1తో, రైట్? సో నేనేం చేయొచ్చు, ఇక్కడ 3 డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే అది X ప్లస్, అంటే చూడండి, +1 చేసుకునేవి 2 కావాలి, -1 చేసుకునేది 1 కావాలి. సో Xని Yని ఇంక్రీజ్ చేసుకొని +1తో, Zని డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇది ఒక కేటగిరీ. రెండోది, ఇదే ఎలానే చేయమని చెప్పలేదుగా మనకి. సో దీని కాంబినేషన్స్ తీసుకోవచ్చు మనం. అంటే ఏం చేయొచ్చు, Zని Xని +1 చేసుకొని Yని -1 చేసుకోవచ్చు, రైట్? నెక్స్ట్ మూడోది ఏంటి పాసిబిలిటీ, Yని Zని +1 చేసుకొని Xని -1గా మార్చుకోవచ్చు.
రైట్. సో ఇలా 3 డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉంటాయి మనకి. రైట్. సో దీనికి నేను ఏం చేయొచ్చు, 3 డిఫరెంట్ పాసిబిలిటీస్ అంటే అప్పుడు నేను 3 డిఫరెంట్ రాసుకోవాలి కదా. సో చెక్ చేయండి ఒకసారి. సో ఫస్ట్ 1 2 3. సో ఈ XY వాల్యూస్ నేను ఎలా మార్చుకుంటున్నానంటే XYZ వాల్యూస్ ఫస్ట్ ఆపరేషన్ ఇక్కడ చేయబోతున్నాను నేను. ఏంటి అది, ఎక్స్కి +1 జరగాలి అంటే 2 అవుతుంది, అండ్ వైకి +1 అంటే 3 అవుతుంది, అండ్ జెడ్కి -1 అంటే 2. సో యాక్చువల్గా ఈ 3 పాసిబిలిటీస్ చేసే ముందు మనం ఇంకోటి చేయాల్సి ఉంటుంది. ఏంటి అంటే అసలు నాకు ఈ ప్రాసెస్ ఎక్కడితో స్టార్ట్ అవ్వాలి, ఎక్కడితో ఎండ్ అవ్వాలనేది తెలియాలి. అంటే ఏ రేంజ్లో ఉండాలనేది తెలియాలి మనం ఇది స్టార్ట్ చేసే ముందుగా. రేంజ్ ఏంటి అంటే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉన్న నెంబర్స్ 1 2 3, రైట్. దీంట్లో మినిమం వాల్యూని మ్యాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవాలి నువ్వు ఫస్ట్. ఎందుకు మినిమం మ్యాక్సిమం అంటే చెప్తా చూడండి. సో నీకు అయితే వస్తే వాల్యూ 1 1 1 రావాలి, లేదా 2 2 2 రావాల్సి ఉంటుంది, లేదా 3 3 3 రావాల్సి ఉంటుంది. ఈ మూడిట్లో ఒకటి రావాలండి, నాట్ మోర్ దెన్. దీని నుంచి ఎక్కడికి బయటికి వెళ్ళదు, ఈ మూడిట్లో ఒకటి అవుతుంది. ఎందుకంటే ఇంకా నెంబర్ పెరుగుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 కాస్త 4 5 6కి వెళ్తుంది అనుకోండి, ఇంక్రిమెంట్ అవుతూనే ఉంటుంది, దాని నెవర్ ఎండింగ్ ప్రాసెస్. రైట్. సో ఉంటే ఈ గ్యాప్లోనే నాకు ఉండాలి వాల్యూస్. రైట్. సో దానికోసం నేను ఏం చేస్తున్నా, సో మినిమం వాల్యూ 1 అని తీసుకుంటా, మిన్ 1 మ్యాక్స్ 3 అంటే ఇక్కడ మనకి వాల్యూస్ అర్థమవుతుంది చూడగానే, రైట్. సో వీటిని అలా కన్సిడర్ చేసుకుంటున్నా. సో 2 3 2 ఒక సెట్. సెకండ్ సెట్ ఏమొస్తుంది, సెకండ్ సెట్ చూడండి, జెడ్ వాల్యూ 1 పెరగాలి. సో XYZ అనుకుంటే ఇది సెకండ్ సెట్. సో XYZలో జెడ్ వాల్యూ 1 పెరగాలంటే ఇక్కడ ఉన్న జెడ్ వాల్యూ అంతా 3 అంటే ఇట్ బికమ్స్ 4, అండ్ X వాల్యూ 1 ఇంక్రీజ్ అవ్వాలంటే 1 కాస్త 2 అవుతుంది, అండ్ Y వాల్యూ 1 డిక్రీజ్ అవ్వాలంటే 1 అవుతుంది. రైట్. నౌ కమ్ టు వన్ మోర్, లాస్ట్ వన్, థర్డ్ వన్ చెక్ చేయండి. XYZ అని తీసుకుంటే ఫస్ట్ Y ఇంక్రీజ్ అవ్వాలి అంటే Y వాల్యూ ఎంత 2, సో 2 బికమ్స్ 3. నెక్స్ట్ జెడ్ వాల్యూ +1 అవ్వాలి, జెడ్ వాల్యూ ఎంత 3 అంటే ఇట్ 4 అవుతుంది. నెక్స్ట్ X వాల్యూ -1 అంటే ఆల్రెడీ X వాల్యూ 1 అది 0 అయిపోతుంది. రైట్. ఇలా 3 డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయి, మనకు కాలింగ్ జరుగుతాయి. రైట్. ఈ 3 డిఫరెంట్ కాంబినేషన్స్లో ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. ఈ మూడిట్లో నేను 2 ఇక్కడే ఎలిమినేట్ చేసేయచ్చు. ఎలాగో చూడండి, ఈ 3 మ్యాక్స్ వాల్యూ దాటి వెళ్ళకూడదు కదా నా రేంజ్. మన ఈ రేంజ్లోనే 1 2 3లోనే ఉంటాయి, మిన్ నుంచి మ్యాక్స్ లోపే నాకు పాసిబిలిటీ ఉంటుందని డిస్కస్ చేసుకున్నాం. రైట్. సో నాకు ఎప్పుడైతే నా 3 మ్యాక్సిమం వాల్యూని దాటి వెళ్ళిపోయిందో అప్పుడు నేను ఈ ప్రాసెస్ చేయక్కర్లేదు. రైట్. దీని నుంచి ఎన్ని చేసినా కానీ ఇదే రిపీట్ అవుతూ ఉంటాయి, ఇంకా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ కూడా చెక్ చేయండి, జెడ్ వాల్యూ 4 దాటేసింది, సో ఈ ప్రాసెస్ కూడా చేయవు, దీన్ని కూడా ఇంకా రికర్సివ్గా కాల్ చేయక్కర్లేదు. నెక్స్ట్ XYZకి వస్తే ఇక్కడ ఫస్ట్ సెట్కి వస్తే 2 3 2. సో ఈ 3 మినిమం కన్నా ఈక్వల్ లేదా ఎక్కువ, మినిమం కన్నా ఎక్కువే ఉన్నాయి. నెక్స్ట్ ఈ 2 3 2 అనేది మ్యాక్సిమంతో ఈక్వల్ కానీ మ్యాక్సిమం కన్నా తక్కువ కానీ ఉన్నాయి. రైట్. సో ఈ సెట్ని పిక్ చేయండి. ఈ సెట్ని పిక్ చేసుకొని చెక్ చేస్తే ఈ 3 ఈక్వల్ కాదు. సో ఈ మూడిటి నుంచి మనకి 3 ఎలా వచ్చాయో అలా దీని నుంచి కూడా ఒక 3 వస్తాయిగా మనకి. సో ఆ 3 పాసిబిలిటీస్ చూడండి ఇప్పుడు స్టాలిన్ స్టైల్లో. అంటే మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే మీరు ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ తీసుకున్నారు, ఓకే, దాన్ని 3 టైమ్స్ కాల్ చేస్తున్నారు మళ్ళీ నెంబర్స్ని. ఓకే. సో ఇలా కాల్ చేసిన దాన్ని ఏం చేసినా ఈ 3 నాకు వద్దు, ఈ 2 నాకు పాసిబుల్ వద్దు అని చెప్పేసా. దానికి రీజన్ డిస్కస్ చేసుకుంటూ మ్యాక్సిమం మినిమంకి ఈక్వల్గా లేకుండా దాటి వెళ్ళిపోతున్నాయి కాబట్టి, నా రేంజ్ని దాటి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ 2 పాసిబిలిటీస్ అవ్వవు అని చెప్తున్నావు. రైట్. నెక్స్ట్ దీనికి మళ్ళీ ప్రాసెస్ చేయొచ్చు. సో ఏంటి, దీనికి మళ్ళీ 3 పార్ట్స్, 3 డిఫరెంట్ కాల్స్ చేయొచ్చు దీని మళ్ళీ. రైట్. సో ఈ 3లో ఏమి కాల్స్ చేసుకోవచ్చు, మళ్ళీ ఏం కాల్స్ చేసుకోలేం, ఈ ప్రాసెస్ డిస్కస్ చేద్దాం. ఓకే, కమ్ టు దిస్ వన్. సో ఈ 2 3 2 అనే దాన్ని పిక్ చేసుకుంటే ఫస్ట్ అగైన్ XYZ 2 3 2 ఇది ఒక సెట్. నెక్స్ట్ XYZ దీనికి ఏం చేయొచ్చు, యాక్చువల్గా 2 3 2ని మనం ఇలా రాసుకోకూడదు కదా, ఎడిషన్స్ చేసుకుంటూ చేయాలి. సో Xకి 1 యాడ్ చేస్తావు అంటే 3,
వైకి 1 యాడ్ చేస్తే 4, జెడ్కి 1 సబ్ట్రాక్ట్ చేయాలి ఫస్ట్ దాంట్లో, రైట్. నెక్స్ట్ సెకండ్ సెట్కి రండి. సెకండ్ సెట్కి వస్తే వైని సబ్ట్రాక్ట్ చేయాలి, ఎక్స్ని జెడ్ని ఇంక్రీజ్ చేయాలి, అంటే 3 2 3గా ఫామ్ అవుతుంది, రైట్. నెక్స్ట్ థర్డ్ సెట్కి వస్తే ఎక్స్ వై జెడ్లో ఎక్స్ని డిక్రీజ్ చేయాలి, అంటే 1 4 3 అవుతుంది. క్లియర్? నా ఇక్కడ మళ్ళీ చెక్ చేయండి మీరు, 3 4 1 దీన్ని ప్రాసెస్ చేయక్కర్లేదు, ఎందుకంటే నా మ్యాక్స్ వాల్యూని దాటి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 1 4 3 ఇది కూడా నాకు మ్యాక్స్ వాల్యూని దాటి వెళ్ళిపోతుంది, సో అది కూడా ప్రాసెస్ చేయక్కర్లేదు. సో మిడిల్ 1 పిక్ చేసుకుంటున్నా. దీనిలో అబ్జర్వ్ చేయండి, నా మ్యాక్స్కి మిన్కి ఈక్వల్ లేదా వాటి రేంజ్లోనే ఉన్న వాల్యూస్, రైట్. అగైన్ దీన్ని మళ్ళీ ఇంకా 3 ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని 3 ప్రాసెస్ చేస్తే ఏమవుతుంది, 1 2 3, దాని నుంచి వచ్చే 3 అలా వస్తున్నాయి చూడండి, ఎక్స్ వై జెడ్ వాల్యూస్. ఎక్స్ వై జెడ్ ఏమవుతుంది నాకు ఇక్కడ 3 4 3 2, సో +1 +1 -1. నెక్స్ట్ సెట్ ఎక్స్ వై జెడ్, ఈ సెట్ ఏంటి 4, వైని -1 చేస్తున్నా ఇక్కడ 1 4. నెక్స్ట్ ఎక్స్ని -1 చేస్తున్నాం మనం ఇక్కడ థర్డ్ స్టెప్లో. సో ఎక్స్ -1 చేస్తే 2, వై వాల్యూ బికమ్స్ 3, జెడ్ వాల్యూ బికమ్స్ 4. క్లియర్? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4 3 2 పాసిబుల్ అవ్వదు, రైట్, పాసిబుల్ అవ్వదు 4 3 2. వై? బికాస్ 4 ఈజ్ బిగ్గర్ దెన్ మ్యాక్స్ వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ కూడా 4 ఉంది, పాసిబుల్ అవ్వదు, బిగ్గర్ దెన్ మ్యాక్స్ వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ కూడా 4 ఉంది, బిగ్గర్ దెన్ మ్యాక్స్ వాల్యూ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రికర్సివ్ ఒక్కటి కూడా కాలింగ్ జరగట్లేదు. సో నీకేంటి ఇక్కడ ఒక్క పాసిబిలిటీ కూడా లేదని తెలుస్తుంది. సో ఒక్క పాసిబిలిటీ కూడా లేదు కాబట్టి యూ హ్యావ్ టు రిటర్న్ వాల్యూ హ్యాస్ 0. ఓకే, నథింగ్ బట్ నీకు ఇక్కడ ఒక్క పాసిబిలిటీ కూడా లేదు కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, నువ్వు 0 పాసిబిలిటీస్. సో నువ్వు 0 పాసిబిలిటీస్ అన్నప్పుడు -1 రిటర్న్ చేయాలి. అవుట్పుట్లో నువ్వు -1ని ప్రింట్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడు 0 పాసిబిలిటీస్ వచ్చినప్పుడు. నీకు పాసిబిలిటీస్ వచ్చినాయి అనుకోండి, ఎన్ని స్టెప్స్లో వచ్చిందో ఆ స్టెప్స్ ప్రింట్ చేయాలి, రైట్. సో ఇక్కడ -1 రిటర్న్ చేస్తాం, అది. సో చెక్ చేయండి, ఇది పాసిబుల్ అవని టెస్ట్ కేస్. ఇప్పుడు పాసిబుల్ అయ్యేది తీసుకుందాం. సో ఇప్పుడు పాసిబుల్ అయ్యేది ఏముంది మనకి ఇక్కడ 3 టైమ్స్ వస్తుంది అంటున్నారు, ఏది 117. సో ఈ 117కి రండి. ఈ 117 టెస్ట్ కేసుకి వస్తే సో 117, సో ఎక్స్ వై జెడ్ ఇవి మన వాల్యూస్. దీంట్లో మినిమం మ్యాక్స్ కూడా రాస్తున్నా. మినిమం వాల్యూ ఎంత 1, మ్యాక్సిమం వాల్యూ ఎంత 7. అంటే నీకు ఈక్వల్ అయితే 111 కానీ 222 333 అండ్ సో ఆన్ అప్ టు 777 వీటిలో ఒకటి అవ్వాలి, రైట్. సో అంటే మిన్ మ్యాక్స్ వాల్యూ తీసుకున్నా. నౌ కమ్ టు ద పాసిబిలిటీస్. ఫస్ట్ పాసిబిలిటీ ఏమై ఉండొచ్చు, ఎక్స్ వై జెడ్ అన్నప్పుడు జెడ్ డిక్రీజ్ చేసుకుందాం అనుకున్నాం. సో 2 2 6 ఇది ఒక పాసిబిలిటీ. నెక్స్ట్ ఎక్స్ వై జెడ్ తీసుకుంటే ఇక్కడ ఏం పాసిబిలిటీ వస్తుంది, ఇక్కడ వైని డిక్రీజ్ చేద్దాం. సో 2 0 8, ఇక్కడ ఏం చేశాను, వైని డిక్రీజ్ చేసా, ఇక్కడ జెడ్ని డిక్రీజ్ చేసా. నెక్స్ట్ దాంట్లో ఎక్స్ వై జెడ్, ఇక్కడ ఎక్స్ని డిక్రీజ్ చేస్తున్నా, అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఆల్రెడీ 1, సో బికమ్ 0 2 8. సో ఇవి పాసిబిలిటీస్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 8 వచ్చాయి, సారీ 0 అండ్ 8 ఉన్నాయి, విచ్ ఈస్ మినిమం వాల్యూ కన్నా 0 చిన్నది అండ్ మ్యాక్సిమం వాల్యూ కన్నా 8 పెద్దది. సో ఈ పాసిబిలిటీ అవ్వదు. నెక్స్ట్ కమ్ టు దిస్ వన్ 2 0 8. సో ఇక్కడ కూడా 0 8 ఉన్నాయి, సో మిన్కి మ్యాక్స్ కన్నా దాటేసి వెళ్ళిపోయినాయి. సో ఇది కూడా పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్ 2 2 6కి రండి. 2 2 6కి వస్తే ఇది పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది దీంట్లో, రైట్, ఎందుకంటే విత్ ఇన్ ద రేంజ్లోనే ఉంది నాకు వాల్యూ. సో ఇప్పుడు నేనేం చేస్తా, దీన్ని మళ్ళీ ఇంకొక ఇటరేషన్ చేస్తాను, అంటే ఇంకొకసారి చెక్ చేసుకుంటూ వెళ్తా. ఓకే, నా సో 2 ఎక్స్ వై జెడ్ పిక్ చేసుకున్నప్పుడు నాకేమేమి వస్తాయి, సో ఎక్స్ని వైని ఇంక్రీజ్ చేసుకొని జెడ్ని డిక్రీజ్ చేస్తున్నా. నెక్స్ట్ పాసిబిలిటీ ఎక్స్ వై జెడ్ అన్నప్పుడు ఎక్స్ని ఇంక్రీజ్, సో 3, వైని
డిక్రీస్ అంటే 1, నెక్స్ట్ జెడ్ని 7 ఇంక్రీజ్ చేస్తున్నా, అంటే వైని డిక్రీజ్ చేశాను ఇక్కడ. నెక్స్ట్ ఎక్స్ వై జెడ్, ఇక్కడికి వస్తే జెడ్ని డిక్రీజ్ చేసిన, సో జెడ్ వాల్యూ సారీ ఎక్స్ని డిక్రీజ్ చేసిన, ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ 3, జెడ్ వాల్యూ 7. ఓకే, సో ఇక్కడ చెక్ చేయండి. నా సో ఇవన్నీ మనకి విత్ ఇన్ ద రేంజ్లోనే ఉన్నాయి. సో ఇక్కడ మూడు కాలింగ్స్ జరుగుతాయి ఈచ్ అండ్ ఎవ్రీ దానికి, రైట్. సో ఇక్కడ ఏమవుతుంది, నాకు ఫస్ట్ దీన్ని 3 కాల్ చేయాల్సి ఉంటుంది, సో దీనికి 3 కాల్ చేయాల్సి ఉంటుంది, అండ్ అగైన్ దీనికి 3 కాల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మూడిట్లోనూ ఒక్కొక్క పాసిబిలిటీ వచ్చే ఛాన్స్ ఉందండి మనకి. ఇదంతా ప్రాసెస్ మనం చేసుకుంటూ వెళ్తే మూడిట్లోనూ ఒక్కొక్క పాసిబిలిటీ వస్తుంది. ఓకే, సో నాకు అప్పుడు టోటల్ ఎంత 3 స్టెప్స్లో అవుతుంది, రైట్. సో ఈ 3ని రిటర్న్ చేయాల్సి ఉంటుంది మీరు అవుట్పుట్లో. ఓకే, సో ఇలా సాన్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది, బిగ్ పిక్చర్లో స్టాలిన్ స్టైల్లో చేయాల్సి ఉంటుంది. ఓకే, సో చెక్ చేయండి ఒకసారి, దీనికి కోడ్ రాద్దాం చూడండి. సో ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి టెస్ట్ కేసెస్ తీసుకోవాలి నేను, ఎందుకని 4 డిఫరెంట్ టెస్ట్ కేసెస్ ఇస్తానన్నాడు. సో ఇంట్ టీ ఈక్వల్స్ టు obj డాట్ నెక్స్ట్ ఇంట్. సో నేను రికర్షన్ కూడా వాడతాను కాబట్టి పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అంతా క్లాస్ అవన్నీ తీసుకుంటున్నాను. psvm క్లాస్ ఏ. ఓకే, సో నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్, అండ్ దెన్ సో తర్వాత ఏం తీసుకోవాలి, ఎక్స్ నాకు యూజర్ ఇచ్చే ఎక్స్ వై జెడ్ వాల్యూస్ తీసుకోవాలి. సో ఎక్స్ ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు obj డాట్ నెక్స్ట్ ఇంట్, నెక్స్ట్ ఇంట్ వై ఈక్వల్స్ టు obj డాట్ నెక్స్ట్ ఇంట్, నెక్స్ట్ ఇంట్ జెడ్ ఈక్వల్స్ టు obj డాట్ నెక్స్ట్ ఇంట్. యూజర్ దగ్గర నుంచి 3 ఎలిమెంట్స్ తీసుకున్న తర్వాత నాకు ఇక్కడ ఏం కావాలి, మిన్ మ్యాక్స్ వాల్యూస్ కావాలి. సో దానికి చెక్ చేస్తున్నా. సో ఇంట్ మిన్ ఈక్వల్స్ టు ఏ తీసుకున్నా, ఎగ్జంప్షన్ చేసుకున్నా, మినిమం ఏ వాల్యూ సారీ ఎక్స్ వాల్యూ తీసుకున్నా, అంటే ఎక్స్ వాల్యూ మినిమం అనుకొని. సో ఏం చెక్ చేస్తున్నా, మిన్ అండ్ వైని చెక్ చేస్తా. మిన్ను వై చెక్ చేసినప్పుడు ఒకవేళ మిన్ వాల్యూలో పెద్ద నెంబర్ ఉంటే సింగిల్ లైన్లో స్వాపింగ్ చేసుకుంటా. మిన్ ఈక్వల్ టు మిన్ ప్లస్ వై మైనస్ వై ఈక్వల్ టు మిన్. ఓకే, నెక్స్ట్ ఎస్యూమ్ దట్ ఈ కండిషన్ ఫాల్స్ అయితే అప్పుడు ఎల్స్ ఇఫ్ మిన్ని జెడ్ని చెక్ చేసుకున్నా, అప్పుడు నాకు మిన్ వాల్యూ పెద్దది అనుకోండి కంపేర్ టు జెడ్, అప్పుడు మిన్లోకి జెడ్ని స్టోర్ చేసుకోవడానికి స్వాప్ చేసుకుంటున్నా. క్లియర్. నెక్స్ట్ ఇదే ప్రాసెస్ మ్యాక్సిమం వాల్యూ కూడా చేయాల్సి ఉంటుంది నేను, రైట్. సో మ్యాక్సిమంకి చూడండి, సో ఇదే ప్రాసెస్ మ్యాక్స్ కూడా చేస్తున్నా. ఇంట్ మ్యాక్స్ ఈక్వల్స్ టు ఏ అనే ఎగ్జంప్షన్ చేసుకుంటున్నా. నెక్స్ట్ సో ప్రజెంట్ ఎగ్జామ్ చేసుకున్న మ్యాక్స్ వాల్యూ అండ్ వై వాల్యూని సారీ ఏ కాదు ఎక్స్ అని తీసుకుంటున్నా. వై వాల్యూని కంపేర్ చేసుకున్నప్పుడు ఒకవేళ మ్యాక్స్ వై వాల్యూ పెద్దదైతే మ్యాక్స్ ప్లస్ వై మైనస్ వై ఈక్వల్ టు మ్యాక్స్. ఓకే, ఎస్యూమ్ దట్ ఒకవేళ ఈ కండిషన్ కాదు అంటే అప్పుడు నెక్స్ట్ కండిషన్ చెక్ చేసుకుంటున్నా. అండ్ అసలు ఈ కండిషన్ అయినా కాకపోయినా కానీ నాకు 2 సార్లు చెక్కింగ్ చేయాల్సి ఉంటుంది, రైట్. మేబీ వై కన్నా పెద్దదవ్వచ్చుగా జెడ్ వాల్యూ, సో అందుకని సో ఇది అన్నిటికీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రాపర్గా. సో చెక్ ఇట్, మ్యాక్స్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ప్లస్ జెడ్ మైనస్ జెడ్ ఈక్వల్స్ టు మ్యాక్స్. సో నాకు మ్యాక్సిమం వాల్యూ వచ్చేసింది, రైట్. సో మిన్ వాల్యూ మ్యాక్స్ వాల్యూ 2 వచ్చాయి. నౌ ఓకే, మిన్ మ్యాక్స్ 2 తీసుకొచ్చుకున్నావు. నౌ దీని తర్వాత నువ్వు ఏం చేయాలి, ఒక మెథడ్ని కాల్ చేస్తున్నా నేను ఇక్కడ, ఒక మెథడ్ని కాల్ చేస్తున్నా ANS అని చెప్పి, ఎందుకంటే మనం రిపీటెడ్గా కాలింగ్స్ చేసాం, రైట్. సో ఈ రిపీటెడ్గా కాలింగ్స్ చేయాలి అంటే ఒక మెథడ్లో నాకు కోడ్ ఉండాలి,
రైట్, రికర్షన్ కాలింగ్ జరగాలి. సో ఇది రికర్సివ్ మెథడ్, ఈ మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేస్తున్నా. సో ఏఎన్ఎస్ ఆఫ్ నా యూజర్ ఇచ్చిన ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ పాస్ చేస్తున్నా. ఎట్ ద సేమ్ టైం మిన్ వాల్యూ, మ్యాక్స్ వాల్యూ కూడా పాస్ చేస్తున్నా. ఎందుకు మిన్ మ్యాక్స్ని కూడా పాస్ చేస్తున్నా అంటే నాకు ఆ రేంజ్లోనే ఉండాలి ఈ ఎక్స్ వై జెడ్ వాల్యూస్, దాన్ని దాటి వెళ్ళిపోతే మళ్ళీ పాసిబుల్ అవ్వదు, రైట్, అందుకని. సో అబ్జర్వ్ చేయి. సో ఇక్కడ ఏం చేయాలి, నాకు ఇప్పుడు ఎస్యూమ్ ఇక్కడతో మెయిన్ మెథడ్ కంప్లీట్ అయిపోయింది అనుకో. సో మెయిన్ మెథడ్ అయిపోయిన తర్వాత రికర్సివ్ మెథడ్ కాల్ చేస్తున్నా. సో పబ్లిక్ స్టాటిక్ ఇంట్, దీనికి నేను ఇంటీజర్ రిటర్న్ టైప్ పెట్టుకుంటున్నా. మీకు ఎందుకు రిటర్న్ టైప్ ఇంటీజర్ పెట్టుకున్నానో మళ్ళీ డిస్కస్ చేద్దాం క్లియర్గా. నెక్స్ట్ ఏఎన్ఎస్ ఆఫ్ ఇంట్ ఎక్స్, ఇంట్ వై, ఇంట్ జెడ్ అండ్ ఇంట్ మిన్, ఇంట్ మ్యాక్స్. సో సేమ్ వేరియబుల్స్ తీసుకున్నా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ నువ్వు చెక్ చేసుకోవాల్సింది ఏంటి, నాకు 3 వాల్యూస్ ఇవ్వగానే ఈ 3 వాల్యూస్ మస్ట్ బి ఇన్ బిట్వీన్ ఎక్స్ అండ్ మిన్ అండ్ మ్యాక్స్ ఉండాలి. సో మిన్ కన్నా ఈక్వల్ కానీ పెద్దగా కానీ ఉండాలి, మ్యాక్స్ కన్నా ఈక్వల్ కానీ చిన్నగా కానీ ఉండాలి. సో ఆ రెండింటిని చెక్ చేసుకుంటున్నా. సో ఫస్ట్ ఇఫ్ ఎక్స్ వాల్యూ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మిన్. సో ఈక్వల్ టు కూడా ఉండకూడదు నాకు, రైట్. ఈక్వల్ ఉంటే మళ్ళీ ఏమవుతుంది నాకు అక్కడ సమ్ వాల్యూ లైక్ అంటే 3 ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి, అప్పుడు నాకు పోతుంది. సో ఈక్వల్ కూడా ఉండకూడదు. మిన్ వాల్యూ గనక చిన్నదైతే, ఎక్స్ వాల్యూ చిన్నదైతే మిన్ కన్నా, అప్పుడు నాకు ప్రాసెస్ జరగకూడదు. అండ్ వై వాల్యూ చిన్నదైనా ప్రాసెస్ జరగకూడదు. నెక్స్ట్ జెడ్ వాల్యూ చిన్నదైనా మిన్తో కంపేర్ చేస్తే ప్రాసెస్ జరగకూడదు. అప్పుడు నేను ఏం రిటర్న్ చేస్తాను, జస్ట్ రఫ్గా 10 అనే నెంబర్ని రిటర్న్ చేస్తున్నా, 10 అనే నెంబర్ని. ఓకే, నెక్స్ట్ అంటే 10 అనే నెంబర్ ఎందుకు తీసుకున్నాను అంటే నాకు పాసిబిలిటీస్ అంటే మనం తీసుకున్న టెస్ట్ కేసెస్ సింగిల్ డిజిట్ నెంబర్స్. సో 1 to 10 ఉన్నాయి కాబట్టి 10 కన్నా ఎక్కువ ఇటరేషన్స్ కాలింగ్ జరగదు, అందుకోసం. నెక్స్ట్ ఇది కాదు అంటే నెక్స్ట్ ఏంటి, ఇదే ఎక్స్ మ్యాక్స్ కన్నా పెద్దది అవ్వకూడదు. ఎట్ ద సేమ్ టైం మ్యాక్స్ వాల్యూ వై కన్నా పెద్దది అవ్వకూడదు, సారీ వై వాల్యూ మ్యాక్స్ కన్నా పెద్దది అవ్వకూడదు. నెక్స్ట్ జెడ్ వాల్యూ మ్యాక్స్ కన్నా పెద్దది అవ్వకూడదు. ఒకవేళ అయితే రిటర్న్ 10. ఓకే, ఈ 2 పాసిబిలిటీస్ కాదు అంటే ఇంకొక పాసిబిలిటీ ఉంది. సో ఒకటైతే మిగతా అవ్వకూడదు కదా, అందుకే నేను ఏం చేస్తున్నా, ఎల్స్ ఇఫ్ పెడుతున్నా. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయి ఇంకొక పాయింట్. ఇక్కడ ఏంటి, ముగ్గురు ఈక్వల్ అవ్వచ్చు నాకు, ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ అవ్వచ్చు. అంటే మనం ఇక్కడ ప్రీవియస్గా మనం ఒక టెస్ట్ కేసు చూసాం, 4 4 4 ఈ 3 ఈక్వల్. సో ఇలాంటి సినారియోలో నాకు ఏం కావాలి, రిటర్న్ 0 జరగాలి. సో ఎప్పుడైతే ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఈక్వల్ అయినాయో దట్ మీన్స్ ఎక్స్ డబుల్ ఈక్వల్స్ టు వై, ఎట్ ద సేమ్ టైం వై డబుల్ ఈక్వల్స్ టు జెడ్, దెన్ వీ నీడ్ టు రిటర్న్ 0. ఎస్యూమ్ దట్ ఈ 3 అవ్వలేదు, ఇంకా లాస్ట్ వరస్ట్ కేసు అంటే ఎప్పుడు ఈ 3 అవ్వలేదు అన్నప్పుడు ఇగోండి, ఇప్పుడు ఈ 117 తీసుకున్నప్పుడు ఆ 3 అవ్వవు నాకు, అప్పుడు ఇలా 3 కాలింగ్స్ జరగాలి, రైట్. సో దానికి చూడండి. సో ఫస్ట్ ఏం చేస్తున్నా, ఒక కాల్ చేస్తున్నా. ఫస్ట్ కాల్ x+1, y+1, z-1, ఇది ఒక కాల్. ఓకే, దీని నుంచి నాకు ఒక ఇన్పుట్ వస్తుంది. ఒకవేళ 0 వచ్చింది అనుకోండి ఇక్కడికి, అప్పుడు నేనేం చేయాలి, 0 వచ్చిండుంటే దాన్ని ఒక పాసిబిలిటీగా మెన్షన్ చేయాలి. అంటే సమ్ ట్రాన్సాక్షన్స్ తర్వాత ఈక్వల్ అయితే నాకు 0 వస్తుంది. సో ఒక ట్రాన్సాక్షన్ కింద మెన్షన్ చేసుకోవాలి. ఒకవేళ 0 రాకపోతే ఏం రిటర్న్ అవుద్ది, 10 రిటర్న్ అవుద్ది. వీటిలో పైన ఉన్న 2 ఇఫ్ కండిషన్లు ఏదైనా సాటిస్ఫై అయ్యి, రైట్. నెక్స్ట్ ఇంకొక పాసిబిలిటీ ఏంటి, x+1, y-1, z+1, ఇది కూడా సేమ్ దానిలాగే, రైట్. ఇక్కడ ఏం కాల్ చేయాలి, నేను ఏఎన్ఎస్ అనే మెథడ్ని కాల్ చేయాలి, రైట్. సో నేను ఆ మెథడ్ని కాల్ చేయలేదు, లెట్ మీ కాల్ దట్ మెథడ్. ఏఎన్ఎస్ అనే మెథడ్లోకి ఈ వాల్యూస్ని పాస్ చేయాల్సి ఉంటుంది. సో ఏఎన్ఎస్, రైట్. సో ఇక్కడ కూడా ఏఎన్ఎస్ తీసుకుంటున్నా.
చెక్ చేయండి. ఎస్యూమ్ ఈ 2 అవ్వాలని లేదు, ఏదో ఒకటి అవ్వాలని కూడా లేదు, రైట్? సో పాసిబిలిటీస్ ఎలా ఉండవచ్చు, ఈ 2 పాసిబిలిటీస్ రావచ్చు, లేదా ఏదో ఒక్కటే రావచ్చు. అందుకోసం నేనేం చేస్తున్నా, వీళ్ళిద్దరిలో మిన్ వాల్యూని పిక్ చేసుకుంటా. ఎవరు మిన్ అయితే మినిమం వాల్యూ అయితే వాళ్ళని పిక్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు ఇది పాసిబుల్ అయ్యి ఇక్కడ 0 రిటర్న్ అయ్యి ఇక్కడ పాసిబుల్ ఒక 10 రిటర్న్ అయింది అనుకోండి, అప్పుడు మినిమం వాల్యూ అంటే ఏమొస్తుంది, ఇది కన్సిడర్ చేస్తుంది 0, రైట్? సో దానికి నేనేం చేస్తున్నా, మిన్ ఆఫ్ ఈ మొత్తాన్ని కాల్ చేస్తున్నా, రైట్? నేను ఇక్కడ 2 పాసిబిలిటీస్ని చెక్ చేశా. ఇది వచ్చిన మొత్తం మీద మళ్ళీ థర్డ్ పాసిబిలిటీ కూడా చెక్ చేయాలిగా. దానికోసం ఏం చేస్తున్నాను, ఇంకొక మెథడ్ కాలింగ్ తీసుకుంటున్నా. ఇంకొక మెథడ్ కాలింగ్. సో ఆ మెథడ్ ఏమవుతుంది, ఏఎన్ఎస్ ఆఫ్, ఇక్కడ జెడ్ని సబ్ట్రాక్ట్ చేసా, వైని సబ్ట్రాక్ట్ చేశాను. నౌ ఎక్స్ టర్మ్, ఎక్స్ మైనస్ 1, వై ప్లస్ 1, జెడ్ ప్లస్ 1, రైట్? సో ఈ మొత్తం వచ్చిన దాని మీద నుంచి మళ్ళీ దీని వాల్యూ, సో ఈ రెండిట్లో కల్లా మిన్ వాల్యూని పిక్ చేసుకుంటాం. మళ్ళీ మిన్ వాల్యూ, మిన్ ఆఫ్ అంటే ఈ మెథడ్ని డైరెక్ట్ కాల్ చేయకూడదు, మ్యాథ్ డాట్ మిన్ అని కాల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా మ్యాథ్ డాట్ మిన్ అని కాల్ చేస్తున్నా. ఓకే, సో వీటి నుంచి నాకు 0 వస్తే ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ ఇక్కడ కూడా ఏమొస్తుందో చెక్ చేసుకుంటా, 1 వస్తుందా 0 వస్తుందా ఏంటని, దాన్ని బేస్ చేసుకొని నాకు రిటర్న్ అవుతుంది మళ్ళీ, రైట్? ఇప్పుడు రిటర్న్ వచ్చిన వాల్యూకి నేను అంటే ఇక్కడికి వచ్చిన వాల్యూకి 1 యాడ్ చేసుకొని రిటర్న్ చేసుకుంటున్నా. పాసిబిలిటీ వస్తే 1 యాడ్ అయ్యి రిటర్న్ అవుతుంది. క్లియర్? సో ఇక్కడతో మెథడ్ క్లోజ్. సో ఈ 4గిట్లో ఏదో ఒకటి పక్కాగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఈ 4 మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ పక్కాగా ఎగ్జిక్యూట్ అవ్వాలి మనకి, ఈ 3 మెథడ్స్లో. దిస్ ఈస్ ద కోడ్ అండ్ దెన్ ట్రై టు క్లోజ్ మెయిన్ మెథడ్. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాసెస్ చేయాలి. ఇక్కడ వచ్చిన వాల్యూని ఏమవుతుంది, నాకు 10 కన్నా ఎక్కువ రాదు, రైట్? సో 10 కన్నా ఎక్కువ వస్తే ఒకవేళ నేనేం ప్రింట్ చేయాలి, పాసిబిలిటీస్ లేనట్టు. అంటే ఎప్పుడైతే ఇది పాసిబుల్ అవ్వదో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాల్ చేసినప్పుడు ఈ పాసిబుల్ అవ్వకపోతే నాకేం రిటర్న్ అవుతుంది, ఈ 2 రిటర్న్ అవుతాయి. ఈ 2 రిటర్న్ అయితే ఏమవుతుంది, ఈ రెండిట్లో ఏదో ఒకటి రిటర్న్ అయితే 10 అనేది రిటర్న్ అవుతుంది, రైట్? అంటే నా వాల్యూ ఎలా ఉంటుంది, పాసిబుల్ అవ్వకపోతే మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 వస్తుంది, రైట్? సో నేను దానికోసం ఏం చేస్తున్నా, ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ ఇంప్లిమెంట్ చేసుకుంటా. ఏంటంటే అది నాకు వచ్చిన రిజల్టెంట్ వాల్యూ మోర్ దెన్ 10 ఉంటే ప్రాసెస్ చేయొద్దు. అంటే ఈ వాల్యూ మోర్ దెన్ 10 ఉంటే నేనేం ప్రింట్ చేయాలి, నాకు పాసిబిలిటీ లేదు కాబట్టి ఎస్ఓపి ఐ మీన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ -1 ప్రింట్ చేస్తాను. ఓకే, ఒకవేళ పాసిబిలిటీ ఉందనుకోండి, ఎల్స్ బ్లాక్ వచ్చి ఎస్ఓపి ఆ రెస్పెక్టివ్ నెంబర్, నా పాసిబిలిటీ ఎంతైతే అంతని ప్రింట్ చేయాలి, రైట్? అంటే ఇక్కడ ఏం ప్రింట్ చేయాల్సి ఉంటుంది, సో ఇక్కడ నుంచి వచ్చిన వాల్యూని ప్రింట్ చేయాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ డైరెక్ట్గా నేను ఇఫ్ కండిషన్లో చెక్ చేసుకోకుండా దీని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటా. ఓకే, సో దీని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ n ఈక్వల్స్ టు ఓకే, సో ఒకవేళ n వాల్యూ గనక గ్రేటర్ దెన్ 10 అయితే -1 ప్రింట్ చేస్తా, లేదు లెస్ దెన్ 10 అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను, nని ప్రింట్ చేస్తా. నెంబర్ ఆఫ్ పాసిబుల్ అంటే నెంబర్ ఆఫ్ స్టెప్స్ టు టేక్ ఈక్వల్, అంటే ఎన్ని స్టెప్స్ పాసిబుల్ అవుతున్నాయి నెంబర్స్ ఈక్వల్ అవడానికి అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నా, రైట్? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఇదంతా నేను ఒక ఇన్పుట్కే రాశాను. XYZ వాల్యూస్ తీసుకొని నేను ఏం చేశాను, ఇమీడియట్గా ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోయా. సో ఇదే నాకు ఎన్ని టైమ్స్ జరగాలి, టీ అంటే యూజర్ 4 ఇచ్చాడు, 4 టైమ్స్ జరగాలి. ఆ 4 ఎక్కడ ఉంది, టీలో ఉంది. సో ఈ ప్రాసెస్ అంతా నాకు టీ టైమ్స్ జరిగేటట్టు ఒక లూప్ రాసుకుంటాను. ఓకే, ఈ ప్రాసెస్ అంతా టీ నెంబర్ ఆఫ్ టైమ్స్ జరిగేటట్టుగా ఒక లూప్ రాసుకుంటున్నా. సో ఫర్
int I equals to 1, I less than or equal to t, I plus plus. And then at end లో అవుట్పుట్ ప్రింట్ చేసిన తర్వాత బ్లాక్ క్లోజ్ చేస్తున్నా. అండ్ ఎక్కడికక్కడ ఎల్ఎన్ పెట్టకుండా మర్చిపోకండి, ఎందుకంటే మీకు ఒక్కొక్క దాని ఆన్సర్ ఒక్కొక్క లైన్లో ప్రింట్ చేశాడు కాబట్టి. రైట్, సో దిస్ ఈస్ ద కోడ్. సో ఇది మీకు ఇచ్చిన కోడ్. సో చెక్ చేయండి, దీంట్లో ఏదైనా డౌట్ ఉందంటే డిస్కస్ చేద్దాం. సో ఈ ప్రోగ్రామ్కి ట్రేసింగ్ ఏమైనా కావాలి అంటే చెప్పండి, విల్ డిస్కస్. జస్ట్ కమెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి, ఇది ఎలా ట్రేస్ అవుతుంది, ఎలా కాలింగ్స్ జరుగుతుంది ఏంటి చూడాలనుకుంటే ఒకసారి కమెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి. మనం ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, 444 444 వచ్చింది అనుకోండి, నాకు ఏమవుతుంది? సో 444 అన్నప్పుడు ఈ ఇఫ్ కండిషన్ ఫాల్స్, ఎందుకంటే మిన్ వాల్యూ మ్యాక్స్ వాల్యూ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. అంటే ఇక్కడ మీరు 444 తీసుకుంటారు, ఇక్కడ మ్యాక్స్ వాల్యూ 4, మిన్ వాల్యూ 4 వచ్చేస్తుంది. రైట్, సో అన్ని 5 4స్ని మీరు పాస్ చేస్తారు, XYZ మిన్ మ్యాక్స్ వాల్యూస్ని. సో ఈ వాల్యూ నాకు రిటర్న్ ఏమి చేస్తుంది? ఇక్కడికి వస్తే ఇవి ఎక్స్ లెస్ దెన్ మిన్, అంటే మిన్ వాల్యూ 4 కన్నా ఎక్స్ వాల్యూ చిన్నది కాదు, అట్ ద సేమ్ టైం YZ కూడా చిన్నవి కాదు. సో నీకు రిటర్న్ 10 జరగదు. నెక్స్ట్, పోనీ పెద్దదా అంటే పెద్దవి కాదు, మ్యాక్స్ కన్నా పెద్దవి కూడా కాదు, అంటే రిటర్న్ 10 కూడా జరగదు. కానీ ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు వై అంటే ఏం జరుగుతుంది? ఇక్కడ 4 ఈక్వల్ టు 4, అట్ ద సేమ్ టైం y ఈక్వల్ టు జెడ్, అంటే 4 ఈక్వల్ టు 4. సో ఈ కండిషన్ ఏమవుతుంది? రిటర్న్ 0 జరుగుతుంది. సో రిటర్న్ 0 అనగానే ఇక్కడికి వచ్చేస్తుంది రిటర్న్ 0. సో 0 అనేది 10 కన్నా పెద్దది కాదు కాబట్టి నెక్స్ట్ ఎల్స్లోకి వచ్చి n వాల్యూ ప్రింట్ అవుతుంది, అంటే 0 ప్రింట్ అవుతుంది. అదే. సో ఇంకేదైనా టెస్ట్ కేస్ కావాలంటే చెప్పండి, విల్ డిస్కస్. సో ప్రాపర్ అవుట్పుట్ వచ్చేది, కానీ ఏదైనా టెస్ట్ కేస్ కావాలంటే చెక్ చేద్దాం, ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ ఇది రికర్షన్ ప్రోగ్రామ్, సో జాగ్రత్తగా చేయాలి. ఒక్కొక్క కాలింగ్కి 3 కాల్స్ జరుగుతుంది, రికర్సివ్ కాలింగ్స్, జస్ట్ లైక్ స్టాలిన్ మూవీలో ఒక చార్ట్ మీద రాసి చూపిస్తాడు కదా, ఒకళ్ళ నుంచి ముగ్గురికి, ఆ ముగ్గురు నుంచి ఇంకొక ముగ్గురు నుంచి అలాగా. సో అలా కాలింగ్స్ జరుగుతూ పోతుంది. ఎస్, చెక్ చేయండి, దీంట్లో ఏదైనా డౌట్ ఉందంటే డిస్కస్ చేద్దాం. లెట్ మీ చెక్ కమెంట్ బాక్స్. సో ఏదైనా ఎస్, ఇఫ్ నెంబర్ ఈస్ గ్రేటర్ దెన్ 10 చెక్ చేయండి. నేను ఇప్పుడు తీసుకుంది ఏంటంటే సింగిల్ డిజిట్ నెంబర్స్ కంటే 0 to 9 రేంజ్లో ఇస్తే ఎలా ఉంటుందనేది తీసుకున్న కాంబినేషన్స్. సో 10 కన్నా ఎక్కువ ఇటరేషన్స్ రావు. ఓకే, ఒకవేళ మీకు రేంజ్ పెరిగితే లైక్ 15 20 అలా ఏమైనా నెంబర్స్ ఇస్తే మీరు అప్పుడు ఇక్కడ రిటర్న్ చేసే వాల్యూస్ని, ఇక్కడ ఇఫ్ కండిషన్లో చెక్ చేసుకునే వాల్యూస్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే, సో మీకు ఎంత వాల్యూస్ వస్తే దానికి తగ్గట్టుగా అంత ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి, అప్పుడు మీకు బెటర్, ప్రాబ్లం ఇష్యూ ఎటువంటి ఇష్యూ ఉండదు. సో మ్యాక్స్ వాల్యూ కన్నా పెద్దది తీసుకునేలా ప్లాన్ చేసుకోండి. ఓకే, సో లెట్ మీ చెక్ వన్ మోర్ టైం కమెంట్ బాక్స్. సి 1+ మ్యాథ్ అని తీసుకున్నాను నేను ఇక్కడ. ఎందుకు 1+ మ్యాథ్ అని తీసుకున్నారని అడుగుతున్నారు. చెక్ చేయండి, నాకు ఒకవేళ పాసిబిలిటీ ఉందని, అంటే స్టెప్స్ మనం ఒక్కొక్క స్టెప్ని కౌంట్ చేయాలి, అంటే ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసాం, అంటే ఎన్నిసార్లు మనం వాల్యూస్ని ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ చేసాం అనే కౌంట్ చెప్పాలి. సో ఆ కౌంట్ నాకు ఇక్కడ జరుగుతుంది. ఓకే, సో ఆ కౌంట్ జరుగుతుంది. ఎప్పుడైతే నాకు 10 వచ్చినప్పుడు ఈ కౌంట్ ఏమవుతుంది? 11 అవుతుంది, విచ్ ఇస్ గ్రేటర్ దెన్ 10. అప్పుడు నాకు ఫెయిల్ అవుతుంది. ఒకవేళ ఈ 10 కాకుండా పాసిబుల్ అయ్యి ఇక్కడ 1 వచ్చింది అనుకో, 0 రిటర్న్ అయింది అనుకోండి, 1 + 0 0 వెళ్తుంది, అప్పుడు అక్కడికి 1 + 0 1 వెళ్తుంది. సో అలా ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ కౌంట్ చేసుకుంటూ వెళ్తుంది. సో 3 స్టెప్స్ వస్తాయి, మీరు తీసుకున్న ఎగ్జాంపుల్ని బేస్ చేసుకుని ఉంటుంది, 3 or 4 అని చెప్పి. సార్ ఓన్లీ టెస్ట్ కేసెస్, వాట్ ఈస్ ద కమెంట్? సి 1 టెస్ట్ కేస్ పాస్ అయితే చాలా, అంటే మీరు క్వశ్చన్ ఏం అడిగారు నాకు క్లియర్గా అర్థం కాలేదు. అక్కడ మీకు
హిడెన్ టెస్ట్ కేసెస్ ఆర్ పబ్లిక్ టెస్ట్ కేసెస్ ఒకటే పాస్ అయితే చాలా అడుగుతున్నారా, ఈ మూడిట్లో ఒకటే పాస్ అయితే చాలా అని అడుగుతున్నారా? అర్థం కాలేదు. ఒకవేళ ఈ మూడిట్లో ఒకటి పాస్ అయితే చాలా అంటే ఇక్కడ ఎలాగో ప్రాసెస్ జరుగుతుంది, మీరు ఒకసారి కాలింగ్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ చేసుకొని రిటర్న్ చేస్తుంది. అండ్ ఇది కాదు నాకు టెస్ట్ కేసెస్ అంటే గనక అక్కడ టెస్ట్ కేసెస్ అన్నీ పాస్ అవ్వాలి, ఒకటి పాస్ అయితే సరిపోదు. అదే, సో వాళ్ళు హిడెన్ ఇచ్చినా పబ్లిక్ ఇచ్చినా అన్ని టెస్ట్ కేసెస్ పాస్ చేయగలగాలి. హిడెన్ టెస్ట్ కేసెస్, పబ్లిక్ టెస్ట్ కేసెస్ అన్నీ పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో దీంట్లో ఏదైనా క్వశ్చన్స్ క్వైరీస్ ఏమైనా ఉంటే రేస్ చేయండి, విల్ డిస్కస్ అబౌట్ ఇట్. ఓకే గైస్, రూమ్లో ఉన్నాడు.